హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో శనగ బ్యాళ్ళతో పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ శనగ బ్యాళ్ళు, ఇంకా వాటర్ వేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. వీటిని మరీ అంత మెత్తగా ఉడికించుకోకూడదు. నార్మల్‌గా ఉడికితే సరిపోతుంది. చూడండి ఇలా చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2-3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని, ఏదైతే కప్పుతో మనం బ్యాళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ కూడా తీసుకొని నీళ్లు ఉడుకుతున్న టైంలో వేసి కాసేపు మరిగించుకోవాలి. ఇది బాగా ఉడుకుతున్న టైంలో ఉడికించి పెట్టుకున్న బ్యాళ్ళు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని, అందులో మన టేస్ట్‌కి సరిపడా బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, బెల్లం కరిగేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా ఇలాచి వేసి ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే ఇందులో ఎండు ద్రాక్ష, ఇంకా గోడంబి కూడా నెయ్యిలో వేయించి ఇందులో వేసుకుంటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంశు కిచెన్ వ్లాగ్. థాంక్ యూ.